ఇక టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇండిగో సిబ్బంది వైఖరితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టికెట్లు కొనుగోలు చేసి విమానం ఎక్కడానికి సమయం అయిపోయిందని గేట్ వద్దే సిబ్బంది నిలిపివేసింది. టికెట్ ఉన్న అనుమతి నిరాకరించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. తామేమీ చేయలేమని, ఏమైనా ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడుకున్నట్టు జవాబు ఇవ్వడంతో విమాన ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రయాణానికి సమయం లేదనే నెపంతో గేటు మూసివేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు ఇండియా విమానం ఎయిర్లైన్స్ సంబంధించి మాత్రం రోజు రోజుకి ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గలేని పరిస్థితి సిచ్యువేషన్ చూస్తున్నాం. మనం దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. చెప్పండి, మొత్తానికి అయితే సమస్య పరిష్కరిస్తామని ఓవైపు చెప్తున్నారు, కాకపోతే ఇంకా సమస్యలు ఇంకా సృష్టిస్తుంది అని అనుకోవాలా ఇండిగో? సురేష్, ఏదైతే ఇండిగో సంక్షోభం ఉందో సంక్షోభం మొత్తం కూడా దానికి సంబంధించిన దానికి పరిష్కారాలు చేశామో ప్రజలకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎయిర్లైన్స్ అనేది కూడా పకడ్బందీగా ప్లాన్ చేశారని చెప్పేసి ఆ సంస్థ యజమానం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ అవి మాటలకే పరిమితం అయ్యే తప్పితే ప్రణాళికలు మాత్రం మొత్తం శూన్యంగా కనపడే సంస్కృతి అనేది కూడా కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు 8 రోజుల వరకు రోజుకు 1000 విమానాలకు చొప్పున వచ్చి దేశవ్యాప్తంగా క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి అనేది కూడా ఇప్పటి వరకు దేశ చరిత్రలో లేనటువంటి చరిత్రని తిరగరాసింది ఇండిగో. అలాంటి ఇండిగో ఎయిర్లైన్స్ అనేది కూడా ప్రతిరోజు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు వచ్చే విమానాలు కావచ్చు, హైదరాబాద్ నుంచి పోయే విమానాలను దాదాపు 150 నుంచి 200 వరకు కూడా చరిత్ర అనేది కూడా ఇప్పటి వరకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా నమోదైన పరిస్థితి. ఆయన ముఖ్యంగా చూసుకున్నట్లయితే టికెట్ కొన్న వారికి అనుమతించిన పరిస్థితిలో ఉంది ఇండిగో సంస్థ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఎయిర్పోర్ట్ లో ఉన్న వ్యక్తులు వాళ్ళ యొక్క టికెట్ చూపెట్టేసి లోపలికి వెళ్ళిన ఆ లోపల బోర్డింగ్ ఉన్న వాళ్ళని లోపలికి తీసుకునే పరిస్థితిలో ఉంది ఇండిగో సంస్థ. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అప్డేట్ రాకపోవడం వల్ల కేవలం వాళ్ళు గేటు ముందే ఉన్నట్టుగా ఆల్రెడీ టికెట్ తీసుకున్నారు, దానికి సంబంధించిన పేమెంట్ కట్టిన తర్వాత ఆ టికెట్ కు స్కానర్ లో స్కానింగ్ లేకపోవడం వల్ల వాళ్ళని లోపలికి పంపించలేదు. దాంతో పాటుగా లైన్ లో నిలిచిన ప్రయాణికులకు సమయం అయిపోయింది, గేట్ వద్ద ఉండమని చెప్పే పరిస్థితి. అంటే వాళ్ళు ఏదైతే లోపలికి పోవాల్సిన టైం ఉందో ఆ టైము లోపు రాలేదని చెప్పేసి వాళ్ళని లైన్ లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఏదో ఇండిగో ప్రయాణికులు ఏదైతే ఉందో దానికి 60 కన్నా ముందు 1 అవర్ ముందు లోపలికి వెళ్ళేసి బోర్డింగ్ నుంచి కూడా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది వాళ్ళు ఆ సమయంలో వెళ్తే చెకింగ్ టైంలో అంటే బోర్డింగ్ తర్వాత చెకింగ్ తర్వాత కూడా వాళ్ళు వెళ్ళాల్సిన టైంకి దాదాపు వాళ్ళు చేసే జాప్యం వల్ల లైన్ లో ఉన్న వ్యక్తులను లోపలికి వెళ్లకుండా తిరస్కరించడంతో కూడా వాళ్ళందరూ గందరగోళంగా గొడవైన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రయాణికులకు ఇప్పటికీ ఒక ఇండిగో యాజమాన్యం అనేది ఉద్యోగాలను నియమించుకోకపోవడము, దాంతో పాటుగా పైలట్లు లేకపోవడము, ఇన్ని విఫలమైనటువంటి ఇండిగో ఇప్పటికీ కూడా దాని యొక్క సిద్ధాంతాలను కూడా అదే విధంగా చేయడం వల్ల ప్రయాణికులకు అనేది ఇక్కట్లో తప్ప పరిస్థితి కనబడుతుంది. మేము ఏం చేయలేం, ఉన్నతాధికారులతో మాట్లాడుకుంటుందని చెప్పేసి వీళ్ళు వాగ్వాదానికి దిగితే ఆల్రెడీ సమయం అయిపోతుంది. బోర్డింగ్ నుంచి చెక్ఇన్కి వెళ్ళాలి, చెక్ఇన్ నుంచి కూడా వాళ్ళ లగేజ్ తో పాటుగా ఫ్లైట్ వెళ్ళిపోవాలంటే ఆ టైంకు ఈ డిస్కషన్ లో వెళ్ళి ఉన్నతాధికారులతో ఉంటే అక్కడ ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ఫ్లైట్ వెళ్ళిపోతే ఎవరు బాధ్యులు అంటే ల్యాండింగ్ అయిన ఫ్లైట్ అనేది వెళ్ళిపోతే ఎవరు బాధ్యులు అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రయాణికులు ప్రశ్నించినా సరే దానిపైన ఉన్నటువంటి చెక్కింగ్ దగ్గర ఉన్న సిబ్బంది కావచ్చు, ఎయిర్పోర్ట్ లో ఉన్న సిబ్బంది వీళ్ళందరూ కూడా అదే ప్రణాళికను వహిస్తున్నారు. అదే కన్నా వైఖరి చూపెడుతున్నారు కూడా మార్పు రాని పరిస్థితి కనబడుతుంది. ఇన్ని జరుగుతున్నప్పటికీ దాదాపు 610 కోట్ల రూపాయలు కూడా రిటర్న్ ఫండ్ చేశాము అని అంటే ఎంతమంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టారు, ఎన్ని పెళ్లిలు అగమయ్యాయి, ఎన్ని యొక్క కార్యక్రమాలను మెయిన్ చేస్తున్నారు, ఎంతమంది అంటే కొంతమంది వాళ్ళ యొక్క తల్లి చనిపోతే చూడడానికి వెళ్ళవలసిన వ్యక్తులు చూడలేకపోయిన సందర్భాలు, కొంతమంది యొక్క మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇలాంటి సందర్భాలు. అంటే ఇన్ని చేసినటువంటి ఇండిగోకు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుంది తప్పే వారికి పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం ప్రయాణికులను ఇబ్బంది పడడమే ఇండిగో చేస్తున్న తప్పే. దానికి సంబంధించిన పరిష్కారాలు అనేది ఇప్పటికీ నెరవేర్చని పరిస్థితి. ఇప్పటికీ పైలట్లు కావచ్చు, దానికి ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు ఇప్పటికీ రిక్రూట్ చేసుకోవడం వల్ల
దాదాపు దానికి సంబంధించిన 60% వాటా ఉన్నటువంటి ఇండిగో విమానాశ్రయం అనేది ఎయిర్లైన్స్ వాళ్ళు ఇప్పటికీ ఆ 60% కు సంబంధించిన రిక్రూట్మెంట్ లేకపోవడం, దాంతో పాటుగా పని వేళల్లో చూసుకున్నట్లయితే 48 గంటల నుంచి మళ్ళీ యథావిధిగా వచ్చేసి డీసీజీ వాళ్ళు ఆల్రెడీ డ్యూటీ టేబుల్స్ చూసుకోవడం వల్ల మళ్ళీ దానికి సంబంధించినటువంటి సిబ్బంది లేకపోవడం, వీటి వల్ల వచ్చేసి ఇప్పటికీ అక్కడ ఉన్న ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలని కూడా వాళ్ళు అక్కడ గొడవ చేసిన ఆ గొడవ తీసిన తరుణంలో కూడా వాళ్లకు సిబ్బంది అంటే ఆత్మహత్య రంజిత్, అంటే ఇండిగో ఇష్యూ ఇంత జటిలం అవుతున్నా కూడా ప్రయాణికులను ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ఎందుకు స్పందించలేదు, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అనుకోవాలి? ఎయిర్లైన్స్ వచ్చేసి 60% వాటాను ఇండిగో ఎయిర్లైన్స్ ఇవ్వడం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పని కూడా ఇప్పటికే ప్రయాణికులు కావచ్చు, విశ్లేషకులు అనే పద్ధతి కనబడుతుంది. ఎందుకనంటే ఒక కంపెనీకి దాదాపు 60% షేరింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళలో అంటే వాళ్ళ గుత్తాధిపత్యం ఉండడం వల్ల వాళ్ళు చెప్పిందే రాజ్యంగా వెళ్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రణాళిక డీసీజీ ఏదైతే ఇచ్చిందో ఆ ప్రణాళికలో వాళ్ళు 48 గంటల ఆ ఉద్యోగులకు రెస్ట్ ఇవ్వాలి, వాళ్ళకు రెస్ట్ లేకపోతే ఇబ్బంది అవుతుందన్న సమయంలో వాళ్ళు రిక్రూట్మెంట్ చేయకపోవడం, పైలట్లు లేకపోవడం, సిబ్బంది లేకపోవడం, కానీ ఆన్లైన్ లో మాత్రం టికెట్లు అమ్ముకోవడంలో మాత్రం ఇండిగో సిబ్బంది ఏ రోజు కూడా వెనకాడలేదు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి సంపాదన కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాని యొక్క జిఎస్టీ కావచ్చు, ఇతర అమౌంట్స్ కావచ్చు, వాళ్ళు ఎక్కడ తగ్గట్లే. కానీ ఇక్కడ పరిస్థితులు చూసుకున్నట్లయితే ప్రయాణికులను మాత్రం ముప్పు చిప్పులు పెట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఎంత అంటే ఇబ్బంది అంటే ఎంత అయితే దాని తప్పు ఉందో దాంట్లో వచ్చేసి ఇండిగో కూడా అంతే తప్పు ఉందని కూడా ప్రయాణికులకి కనబడుతుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రంజిత్.